హాయ్ అండి అందరికీ. ఈరోజు కారపొడిలో రెసిపీ చూపిస్తున్నానండి. చిట్లం పొడి అంటారు. ఇది ఇడ్లీకి, దోశకి, రైస్కి అయితే చాలా బాగుంటుందండి. కాకరకాయ పొడి, పుదీనా పొడి అలా ఎలా వేసుకుంటామో ఈ పొడిని అలా కలుపుకోవచ్చు. ఇది పాతకాలం అమ్మమ్మ వాళ్ళ రెసిపీ అండి. దీనికి 4 రకాల పప్పులు కావాలండి. ఉద్దిపప్పు, కందిపప్పు, శనగబేడలు, పెసరపప్పు అండి. మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ ఏది కొలుచుకుంటారో సరి సమానంగా అన్నీ ఒక్కొక్కటి ఎత్తుకోండి. ఎత్తుకొని అన్నీ ఇలా సపరేట్గా వేయించి పక్కన పెట్టుకోండి. ఒకేసారి అన్ని పప్పులు వేయించకూడదండి. అన్నీ సపరేట్గా వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు వేయించుకోవాలి. దానికి సరిపడే ఎండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడే చింతపండు పెట్టుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం అన్నీ కలుపుకొని ఇలా మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకోవాలండి. కొంచెం రఫ్గా ఉండాలి. ఇలా పొడిని చేసి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత చూడండి, దానికి సరిపడే పోపు అండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇట్లా శనగగింజలు, శనగలు ఇలా అన్నీ వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఆ పొడిని కూడా వేసి బాగా వేయించాలండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. బాగా వేయించినాక టేస్ట్ చూడండి, ఉప్పు కారం సరిపోతే ఓకే, లేదంటే వేసుకోండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.